ఇప్పుడు మనం ఈ 9 months లో ఏమి చేసుకోబోతున్నాము, టెస్ట్లు ట్రీట్మెంట్ ఎలాగో మనం ఇస్తాము. కానీ అది కాకుండా మనం తెలుసుకోవాల విషయం ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు చూస్తాము. మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మనకి ఇది చాలా అవసరం. ఎందుకంటే మనం ఎన్ని ఇన్ఫర్మేషన్ ఎన్ని బుక్స్ చదివినా కూడా అక్కడక్కడ కొన్ని డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని పోయేదానికోసం మనం వీళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు, అది మనం వింటాము. ఇప్పుడు లక్ష్మీ లేఖ్య తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. తను డెంటిస్ట్. హస్బెండ్ ఎంఎస్ ఆర్థో నెల్లూరులోనే చేస్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడికే వచ్చి కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయ్యాక మేడం ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి తర్వాత నువ్వు కన్సల్ట్ కూడా అయ్యావని చెప్పి అన్నారు. దానికి చాలా ట్రీట్మెంట్ అవి ఇచ్చారు. యాక్చువల్ గా ఇప్పుడు నేను బేబీని కన్నాను అంటే అది నాకు మేడం ఇచ్చిన గిఫ్ట్. అప్పుడు నాకు మోటివేట్ చేశారు కాబట్టి మోటివేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకా చాలా ఫియర్ ఉండేది, ఎలా డెలివరీ పెయిన్స్ అవి తట్టుకోగలనా లేదా అని చెప్పి ఒక ఫీలింగ్ ఉండేది. అంటే టీవీలో అవి అరుపులు అవి విని తర్వాత మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెక్షన్కి వెళ్ళు, అది బెటర్, నువ్వు పెయిన్స్ తట్టుకోలేవేమో అని అలా చెప్తుండేవాళ్ళు. ఎన్నో మంత్ నుంచి చెప్పేవాళ్ళు. అది నాకు ఫస్ట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నేను బాగా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు అందరూ అలా అనేవాళ్ళు. కానీ నాకు నార్మల్ డెలివరీ చేసుకోవడం ఇష్టము. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ నార్మల్ అయితే బాగుంటుంది, త్వరగా రికవర్ అవుతావు అని కూడా అన్నారు. అసలు పెయిన్స్ కూడా తక్కువ పర్లేదు చేయగలకు అని అంటున్నారు. అయితే ఇంకా మేడం దగ్గరకు వచ్చాక ఈ కౌన్సిలింగ్ మీటింగ్స్ సేమ్ ఇలాగ ఇక్కడ కూర్చుని వినేదాన్ని. ఫస్ట్ 3rd month అప్పటి నుంచి అప్పుడు అందరూ అనేవాళ్ళు ఇలా పెయిన్స్ అసలు ఏమీ ఉండవు, బాగుంటుంది. మేడం మోటివేషన్, స్టాఫ్ అంతా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. పెయిన్స్ కూడా నాకు జస్ట్ పీరియడ్స్ పెయిన్స్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా వచ్చాయి అంతే. తర్వాత నాకు మధ్యలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోయింది. 9th లోనే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోతే అప్పుడు నేను ఇన్నర్ గా ఎక్కువగా భయపడుతున్నందుకే అది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోతుందంట. మేడం చెప్పారు. బేబీ గ్రోత్ కూడా తగ్గింది. అప్పటి వరకు బాగున్నాను, అంటే ఇంకా 9th month వచ్చేస్తుంది, ఫియర్ ఎక్కువైపోయి ఇంకా ఆ ఫియర్ పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లూయిడ్ మొత్తం తగ్గిపోతే మళ్ళీ మేడం ట్రీట్మెంట్ అది ఇచ్చి ఎలాగో మళ్ళీ లెవెల్ కి తీసుకొచ్చారు. ఫ్లూయిడ్స్, విటమిన్స్, మల్టీవిటమిన్స్ అన్ని ఇచ్చి మళ్ళీ నార్మల్ లెవెల్ కి తీసుకొచ్చారు. మళ్ళీ బేబీ వెయిట్ కూడా గెయిన్ అయింది. తర్వాత మీరు ఫియర్ వదిలిపెట్టగలిగారు అంటే ఎపిడ్యూరల్ కూడా పోవాలనుకున్నారు కదా. తర్వాత ఒక రోజు మేడం ని అడిగాను, మేడం నార్మల్ డెలివరీ కన్నా ఎపిడ్యూరల్ ప్రిఫర్ చేస్తాను, ఎలా ఉంటుందంటారని అడిగాను. అప్పుడు మేడం అన్నారు, ఎపిడ్యూరల్ కన్నా నార్మల్ ఇదే నువ్వు సేఫెస్ట్ గా ఫీల్ అవుతావు, అండ్ పెయిన్స్ కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా కావు అని కూడా అన్నారు. సో ఇంకా మేడం మోటివేషన్, తర్వాత చుట్టూ స్టాఫ్ ఈ మీటింగ్స్ అవి చూసి ఇంకా సరే నేను ఎపిడ్యూరల్ వద్దు నార్మల్ చేస్తాను, ఎలాగో మేడం ఉన్నారు, ప్రాబ్లం లేదు అని చెప్పి ఇంకా అలాగా నాకు నేను మోటివేట్ అయ్యి ఎలాగో బేబీకి ఇంకా వచ్చే గిఫ్ట్ అది ఒక్కటే కదా మదర్ అట్లా అనుకున్నా. అది బాగా ఆ పాయింట్ మీకు బాగా నచ్చిందా? ఇప్పుడు బేబీకి నేను ఇచ్చే గిఫ్ట్ అది చెప్పారు కదా మేడం, అంతకన్నా బేబీకి మదర్ ఇచ్చే గిఫ్ట్ ఏమీ లేదు, తర్వాత ఫాదర్ అయినా అని కూడా అన్నారు. సో ఇంకా దాన్ని బట్టి కూడా అవి ఆలోచించుకొని ఇంకా ఎలాగో అప్పుడు వెయిట్ కూడా మీరు బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు చేశారు. యాక్చువల్ గా నా నేటివ్ భీమవరం, డెలివరీ అక్కడే అవ్వాలి అంటే పద్ధతి ప్రకారం. కానీ మేడం వల్ల తర్వాత మా ఇంట్లో మా హస్బెండ్ కూడా మా అత్తయ్య వాళ్ళని మమ్మీ వాళ్ళని అందరినీ ఒప్పించి ఇక్కడైతే బాగుంటుంది, నార్మల్ డెలివరీ చేస్తారు అని చెప్పి ఇంక ఇక్కడే చేయించేటట్టు ఆయన కూడా అందరితో మాట్లాడారు, అందరూ ఒప్పుకున్నారు. సో అట్ లాస్ట్ నేను ఇక్కడ హ్యాపీగా డెలివరీ చేస్తున్నా. పాప పుట్టింది July 3rd. సో ఎప్పుడు పెయిన్స్ తో వచ్చారు, ఎప్పుడు డెలివరీ అయింది? నేను మండే మార్నింగ్ నాకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అయితే ఇంకా అయిన వెంటనే 11 కి అడ్మిట్ అయ్యాము. ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత నాకు అనిమా అవన్నీ ఇచ్చాక
11కి అడ్మిట్ అయ్యాను. అన్ని అయ్యేటప్పటికి 12 అలా అయింది. 12 నుంచి ఒక 12:40కి బేబీ పుట్టింది. 12 నుంచి 12:30 లోపల నాకు మైల్డ్ పెయిన్స్ అవి తట్టుకునేటట్టే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మీరు థియేటర్ లోకి వెళ్ళాక నార్మల్ డెలివరీ చేశారు. ఆ థియేటర్ లోకి వెళ్ళాక అసలు నాకు ఏం తెలియదు. అసలు జస్ట్ బాబా 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 అదే అనుకుంటూ ఉన్నాను. ఒక 40 minutes అంతే. అది కూడా చాలా మైల్డ్ పెయిన్స్. అసలు పీరియడ్స్ అయిన పెయిన్స్ ఎలా ఉంటాయి దానికన్నా కొంచెం. సో ఎప్పుడు మీరు డిసైడ్ చేశారు? ఎందుకంటే నేను బేబీకి ఇచ్చే గిఫ్ట్ ఈ లేబర్ పెయిన్స్ అనేది ఏ టైంలో మీరు ఆ పాయింట్ ని బాగా తీసుకోగలిగారు? 9th పెట్టి ఎన్ని రోజులు అయింది అప్పుడు? అంటే పెయిన్స్ భరించాలి అనేది ఇంకా డెలివరీ అవుతున్న ఒక 3 weeks ముందు నుంచి కూడా నేను ప్రిపేర్ అయిపోయినారు. ఇంకా కింద కూర్చొని లేవడం, కింద కూర్చొని భోజనం చేయడం, ఇంకా చాలా మెడిటేషన్ ఎక్సర్సైజెస్ అన్ని చెప్తారు. అవన్నీ కూడా కరెక్ట్ గా ఫాలో అయ్యి వాకింగ్, మెట్లు దిగడం ఇవన్నీ చేస్తే నిజంగా నార్మల్ డెలివరీకి చాలా ఉపయోగపడుతుంది. పనులు చేయడమే బెటర్ ప్రెగ్నెన్సీలో. రెస్ట్ తీసుకోవడం కన్నా కొంచెం మనం చేయగలిగినంతగా కొంచెం వరకు చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ బాగా. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉండింది? మా హస్బెండ్ ఫస్ట్ నుంచి కూడా నీకు ఎలా కావాలంటే అలా చేయిస్తాను, నువ్వు టెన్షన్ పడకు, ఫస్ట్ నార్మల్ వద్దు అని అనుకున్నాను. టెన్షన్ పడకు, నీకు సెక్షన్ కావాలంటే సెక్షన్, నార్మల్ కావాలంటే నాకు ఏం భయపడకు, అందరూ తెలుసు మనకి ఇక్కడ అలా చెప్పి అలా మోటివేట్ చేసేవాళ్ళు. అసలు ఆయనకు కూడా నార్మల్ డెలివరీ అవుతుంది, నేను కోఆపరేట్ చేస్తాను అని అసలు ఎక్స్పెక్ట్. అదే మన అంటున్నారు, అసలు నువ్వేంటి నార్మల్ డెలివరీ ఏంటి, ఈవెన్ చిన్న ఇంజెక్షన్ కి కూడా భయపడతావు, అలాంటి నువ్వు నార్మల్ డెలివరీ ఎలా చేసుకున్నావు అసలు. సో మీ ఎక్స్పీరియన్స్ లో మీ సజెషన్స్ ఏంటి? మేడం ని ఫాలో అవ్వండి, స్టాఫ్ అందరూ చక్కగా రిసీవ్ చేసుకుంటారు. మెయిన్ అది ఉండడం వల్ల కూడా పేషెంట్స్ బాగా కొంచెం మోటివేట్ అయ్యి ఫ్రీగా ఉండగలుగుతారు. ఎక్సర్సైజెస్ మాత్రం ఖచ్చితంగా చేయండి, వాకింగ్ చేయండి, మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour ఎక్సర్సైజెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెయిన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు నార్మల్ డెలివరీ పెయిన్స్ వస్తున్నప్పుడు కూడా మీరు బ్రీత్ అందించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు కొత్తగా అనిపించదు. అప్పుడు బ్రీతింగ్ చేసినప్పుడు పెయిన్ అంత ఎక్కువగా అనిపించడం లేదు, ఫ్రీగా ఉండాలి. పెయిన్ గా ఇలా ఫ్రీగా లేకుండా ఎలా చాలా కష్టంగా నొప్పిగా అనిపిస్తుంది. ఏమీ లేదు, ఫ్రీగా ఉంటే ఈజీగా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ బాగా జరుగుతుంది. పెయిన్స్ అప్పుడు సిస్టర్స్ పక్కన ఉండడం ఎట్లా అనిపించింది? అప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు మొత్తం స్టాఫ్ అందరూ పక్కన ఉన్నారు. నన్ను కొంచెం డీవియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మాక్సిమం డీవియేట్ అవుతాను కానీ కొంచెం ఫియర్ ఉంటుంది, కానీ మాక్సిమం డీవియేట్ అయ్యాను. అందరూ చక్కగా ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడి ఒక హోమ్లీ ఫీలింగ్, ఒక హాస్పిటల్లో ఉన్నాను, హాస్పిటల్లో డెలివరీ అవుతున్నాను, హోమ్లీ డెలివరీ. నేను అడ్మిట్ అయింది 11కి, డిశ్చార్జ్ అయింది అదే రోజు ఈవినింగ్ 6కి. అదే రోజు ఈవినింగ్ అసలు బయటకు వచ్చాక కూడా నాకు డెలివరీ అయింది అన్న ఫీలింగ్ అసలు రాలేదు. ఆ రోజు పెయిన్స్ కూడా ఇంటికి వెళ్ళాక కూడా నార్మల్ గా అదే రోజు నైట్ మా హస్బెండ్ వచ్చారు, అసలు ఇలా ఉంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అలా కూర్చొని ఉంటామేమో పక్కన అని అన్నారు. చాలా సంతోషం. సో మీ డెసిషన్ మీకు భయం కొంత పోగొట్టేసింది కదా, నా బేబీకి నేను ఇస్తాను. ఇప్పుడు బేబీ వచ్చింది అంటే అది మీ గిఫ్ట్ అంతే, ఫాస్ట్ గా అయిపోయింది. చాలా సంతోషం. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు తనకుండే భయాన్ని చెప్పేసేయడం, బయటికి ఎక్స్ప్రెస్ చేయడం, నాకు హెల్ప్ కావాలి అని చెప్పేసి అది చేశారు. కాబట్టి మనం దాన్ని స్లోగా ఆ ఫియర్ ని మనం తగ్గించుకొని తీసుకురాగలిగాం. అదే చెప్పకుండా మనసులోనే పెట్టేసుకున్నాను తెలియదు మనకి, అప్పుడు లాస్ట్ లో అది మనకి తీయడం కూడా కష్టం అవుతుంది. మనకు ఆ ఫియరే ఉండితే ఆ నెగటివ్ బిలీఫ్ లోనే ఉండిపోతారు, ఆ పెయిన్ అనేది ఎక్కువ ఫీల్ అవుతారు. కాబట్టి మనకి ఈ డౌట్స్ ఇటువంటిది ఫియర్స్ మనకి కామన్, అదేం పెద్దది ఏం లేదు. కానీ మనం ముందు నుంచి దాన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని తగ్గించేసేసుకొని మనం పాజిటివ్ గా అయిపోవచ్చు. థ్యాంక్స్ సో మచ్, చాలా సంతోషం.